బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ పిటిషన్పై హైకోర్టు తన వాదనలు వింది. బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తూ ప్రచారం చేసినందుకు విష్ణుప్రియపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని విష్ణుప్రియ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టేయడానికి దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం దర్యాప్తును కొనసాగించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ పిటిషన్పై హైకోర్టు వాదనలు వింది. బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తూ ప్రచారం చేసినందుకు విష్ణుప్రియపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టేయడానికి దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను హైకోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి విష్ణుప్రియకు హైకోర్టులో చుక్కెదిరిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లు, ఒకటి మియాపూర్ లోను, ఒకటి పంజాగుట్లో నమోదైన ఎఫ్ఐఆర్ ని క్రాష్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టును అయితే విష్ణుప్రియ 2 రోజుల క్రితం అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టు దీనికి సంబంధించి వాదనలు అయితే విన్నది. ముఖ్యంగా ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ ని క్యాచ్ చేయడం కుదరదంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. అలాగే మరొక పక్క దర్యాప్తు సంస్థలకు ఏదైతే సహకరించాలంటూ కూడా విష్ణుప్రియకు ఆర్డర్స్ అయితే జారీ చేశారు. అలాగే చట్టపరంగా ఏదైతే ఈ కేసును డీల్ చేయాలంటూ కూడా ఇటు పోలీసులు కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి మొదటగా విష్ణుప్రియపై కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. తను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు కూడా నిర్ధారించుకున్న పోలీసులు తనపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం విష్ణుప్రియని పంజాగుట్ట పోలీసులు విచారించారు. 10 గంటల పాటు విష్ణుప్రియని విచారించిన తర్వాత తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే తన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి అంటే మొన్న సోమవారం కూడా విష్ణుప్రియని ఏదైతే అంటే మార్చి 25వ తారీఖుకి 24వ తారీఖుని విష్ణుప్రియని అయితే విచారణకు అయితే హాజరవ్వాలంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలోని ఇటు విష్ణుప్రియ హైకోర్టును అయితే ఆశ్రయించి తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఈ పిటిషన్ సంబంధించి వాదనలు అయితే జరిగాయి. కానీ ఎఫ్ఐఆర్ ని క్రాష్ చేయడం కుదరదంటూ కూడా ఇటు హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే ఇది విచారణకు అయితే సహకరించాలంటూ కూడా విష్ణుప్రియకి ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.